ఇండియన్ గవర్నమెంట్కి చెందిన డిఫెన్స్ ఆర్గనైజేషన్ అయిన డిఆర్డిఓ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. మొత్తం ఇందులో 150 పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ మీరు ఏది చదివినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికైతే ఇందులో ఈ రిక్రూట్మెంట్లో జాబ్స్ అనేది వీళ్ళు కల్పించడం జరుగుతుంది. ఈ జాబ్స్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసేసి మీకైతే ఈ జాబ్స్ అనేది కల్పించడం జరుగుతుంది. సో వీటికి ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనము డిఆర్డిఓ జీటీఆర్ఈ అంటే ఏంటో తెలుసుకుందాము. జీటీఆర్ఈ అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. ఇది డిఆర్డిఓలో ఒక ముఖ్యమైన రీసెర్చ్ సెంటర్. లొకేషన్ వచ్చేసేసి బెంగళూరులో అయితే ఉంటుంది. అంటే మనకు ఈ పోస్టింగ్ కూడా మనకు బెంగళూరులోనే వీళ్ళు కల్పించడం జరుగుతుంది. డిఫెన్స్ ఇంజిన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్, మిలిటరీ టెక్నాలజీ పైన మీరు రీసెర్చ్ అయితే చేయవలసి ఉంటుంది. సో మీరేంటంటే ఇక్కడ రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకైతే వస్తుంది. సో ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకు 150 పోస్టులు అయితే ఇందులో టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కింద 75 పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తూ ఉన్నారు. బ్రాంచెస్ వచ్చేసి మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ట్రిబుల్ ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, సివిల్ ఇవైతే బ్రాంచెస్. అలాగే బీఈ, బీటెక్ కంప్లీట్ చేసేంతే ఉండాలని చెప్తా ఉన్నారు. తర్వాత డిప్లొమా ఇచ్చారు. మనకు డిప్లొమా ఇంజనీరింగ్కి సంబంధించి మనకు 20 పోస్టులు అయితే వీళ్ళు ఈ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేస్తూ ఉన్నారు. బ్రాంచెస్ విషయానికి వస్తే మెకానికల్, ఈసీఈ, ట్రిబుల్, కంప్యూటర్ ఇవైతే ఇవ్వడం జరిగింది. మనకు డిప్లొమా కూడా కంప్లీట్ చేసైతే ఉండాలని చెప్తున్నారు. మనకు తర్వాత వచ్చేసేసి ఐటీఐ కూడా ఇచ్చారు. ఐటీఐ ట్రేడ్లో మనకు 25 పోస్టులు అయితే ఏ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయితే కల్పిస్తూ ఉన్నారు. బ్రాంచెస్ విషయానికి వస్తే మెకానిక్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఐటీఐకి సంబంధించి ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయి. ఎన్సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే చెప్తా ఉన్నారు. అలాగే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కూడా వీళ్ళు పోస్టులు అయితే కల్పించడం జరిగింది. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసేసి 30 పోస్టులు అయితే ఇందులో కల్పించడం జరుగుతుంది. ఇక్కడ కోర్సెస్ ఇచ్చారు మనకు నాన్ టెక్నికల్కి సంబంధించి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ. సో వీళ్ళకి కూడా నాన్ టెక్నికల్ వాళ్ళకి 30 పోస్టులు అయితే ఈ రిక్రూట్మెంట్లో కల్పించడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టైమింగ్ అండ్ డేట్ అయితే చూద్దాము. 6th జూన్ సాటర్డే అయితే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనము 9 AM మార్నింగ్ అక్కడైతే మనం రిపోర్ట్ ఇవ్వాలని అయితే చెప్తా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసేసి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, డిఆర్డిఓ, సివి రామన్ నగర్, బెంగళూరు, కర్ణాటక. సో ఈ ఇంటర్వ్యూ అన్నది ఈ అడ్రస్లో అయితే మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చూస్తారో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో బస్ నంబర్స్ కూడా మెన్షన్ చేయడం అవుతుంది. ఫ్రమ్ మెజెస్టిక్, సిటీ రైల్వే బస్ స్టాండ్, ఫ్రమ్ శివాజీ నగర్, ఫ్రమ్ కేఆర్ మార్కెట్ ఇవైతే మనకు నోటిఫికేషన్లోనే వీళ్ళు బస్ నంబర్స్, అడ్రస్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లింక్లో అయితే పెడతాను. మీరు ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. శాలరీ విషయానికి వస్తే ఇందులో మనకు స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అప్రెంటిస్షిప్ జాబ్ కాబట్టి మనకి ఇందులో స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మనకు స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు సాధారణంగా వీళ్ళు 15,000 వరకు అయితే స్టైఫండ్ పే చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్గా 1 year అయితే ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఈ అప్రెంటిస్షిప్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే డిఆర్డిఓలో 1 year అప్రెంటిస్షిప్ అంటే మీకు పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు, డిఆర్డిఓలో పర్మనెంట్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మీకైతే వెయిటేజ్ కల్పించి మీకు అక్కడ రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఛాన్స్ని అయితే మిస్ అవ్వకుండా గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మినిమం 18 years అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు 18 years అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2022 లేదా తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ డిఆర్డిఓ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అని చెప్తా ఉన్నారు. నాట్ ఎలిజిబుల్ వచ్చేసేసి 2021 ముందు ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరైతే 2022 తర్వాత పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకొని అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ అప్రెంటిస్షిప్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. ఐటీఐ చదివిన వాళ్ళు న్యాప్స్ పోస్టర్లో అయితే
ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన వాళ్ళు నాట్స్ పోర్టల్ అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిఆర్డిఓకి సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేసేసి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ తీసేసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ అన్నది నేను డిస్క్రిప్షన్ లింక్లో అయితే పెడతాను. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే అఫీషియల్ పోర్టల్కి వెళ్ళినా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాము. కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసేసి ఆధార్ కార్డు, 10th సర్టిఫికేటు, ఆల్ మార్క్స్ మెమోస్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్స్, అలాగే మనము నాట్స్ అండ్ నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటాం కదా, అదొక ప్రింట్ కావాలని చెప్తున్నారు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సక్సెస్ అయిన తర్వాత అదైతే ప్రింట్ తీసేసుకోండి. తర్వాత వచ్చేసి పాస్ ఫోటోసు, తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మనకు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అలాగే ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ 2 అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అన్నది అకాడమిక్ మెరిట్ తీస్తారు. ఫస్ట్ మీ అకాడమిక్ మెరిట్ అనేది తీస్తారు. తర్వాత మీకు ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అన్నది పెట్టి, అంటే బ్రాంచ్ ఆధారంగా మీకు మళ్ళీ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకు ఇక్కడ జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఫ్రెండ్స్, డిఆర్డిఓ వంటి సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లో అప్రెంటిస్షిప్ చేయడం ద్వారా కెరీర్లో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఇది ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటీఐ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.